ఒక మాట పదే పదే నీ గురించి మాట్లాడుతుంది అంటే దాని గురించి జాగ్రత్తగా ఆలోచించవలసిన వారమై ఉండాలి పెట్టారా. ఒక విషయము గురించి దేవుడు నీతో పదే పదే మాట్లాడుతూ ఉంటే ఆ విషయం గురించి జాగ్రత్తగా ఆలోచించవలసిన వారమై ఉండాలి. ఏ మాట నీతో మాట్లాడుతుందో పదే పదే ఆ మాట కొరకు దేవుడు నాతో ఎందుకు అన్నిసార్లు మాట్లాడుతున్నాడు అని మనం ఆలోచించి సరిచేసుకోవలసిన వారమై ఉన్నాం బిడ్డారా. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, నా కుమారుడా బలవంతుడు అయ్యుండు. నేను చెప్పే బలము శారీరక బలము కాదు. నీవు ఇక్కడ అపవాదిని ఎదిరించడానికి కావలసిన బలము కావాలి. నీ పరిచర్యను నిలబెట్టడానికి కావలసిన బలము కావాలి. నువ్వేదైతే ప్రభు కొరకు పని చేస్తున్నావో ఆ పనిని నువ్వు నిర్భరముగా నిలకడగా చేయడానికి బలము కావాలి. అపవాదిని ఎదిరించడానికి బలము కావాలి. విశ్వాసముగా జీవించడానికి బలము కావాలి. కనుక నీకు ఏ బలము కావాలి అంటే శారీరక బలము కాదు, ఆత్మీయ బలము కావాలి బిడ్డ. ఆత్మీయ బలమును సంపాదించుకోవాలని పదే పదే చెప్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక, మనం చదువు కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక ఆ యొక్క 16వ అధ్యాయం 13వ వచనంలో బలము కలిగి ఉండు అని చెప్తున్నాడు. అలాగనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో బలము కలిగి ఉండు అంటున్నాడు. తిమోతికి 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో బలము కలిగి ఉండు. ఏ బలం ఇది అంటే ఆత్మీయ బలము. ఎందుకు అంటే నువ్వు యుద్ధంలో ఉన్నావు. బలం ఎప్పుడు కావాలి? యుద్ధం చేయడానికి కావాలి. యుద్ధం చేయడానికి యుద్ధ భూమిలో ఉన్నావు కాబట్టి నువ్వు బలము కలిగి ఉండాలి. యుద్ధము చేయవారికి సంకల్పం ఉంటే సరిపోదు, ఆత్మీయ బలము కలిగి ఉండాలి. నువ్వు ఆత్మీయ బలము కలిగి ఉన్నట్లయితే ఇహలోకములో నీ మీద అపవాది వేస్తున్న బాణాలను ఎదిరించడానికి నువ్వు నిలబడగలదు. విశ్వాసాన్ని కొనసాగించడానికి ఆత్మ బలము కలిగి ఉన్నట్లయితే నిలబడగలవు.